హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియో చక్కగా బొమ్మలు బోనాలు ఎత్తినట్టు, పోతరాజు మనకి అన్ని డప్పు వాయిస్తున్నట్టు ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. చూడండి, నిజంగా మనుషులను చూసినట్టే ఉంది. ఇది చాలా బాగున్నాయి. మీరు కూడా ఇది తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి బోనాలు. ఇక్కడ కుండలు తయారు చేస్తున్న కుమ్మరాయన పాపం పాతకాలంలో ఎట్లా కుండలు తయారు చేయడం ఇవన్నీ మనకి ఇక్కడ నిజంగా మనుషులాగే. ఇక్కడ రైతు అన్న చూడండి ఎంత బాగున్నదో. ఇక్కడేమో పెద్దవాళ్ళు పండగలకి ఏమేం చేస్తారు, చక్కగా ఇళ్ళకి ముగ్గులు వేయడం, ఇవన్నీ పాతకాలంలో ఇక బొమ్మలు రెడీ చేయడం, అవన్నీ పండగ వస్తే ఎంత సందడిగా ఉండి ఇంటి నిండా చుట్టాలు వచ్చి అట్లా ఇది బాగుందా. ఇక్కడ చూడండి గంగిరెద్దులను తీసుకొచ్చి డూడు బస్వన్న మనం సంతోషపడాలకి కొంచెం ఏదన్నా ఇవ్వడం, ఇవన్నీ గంగిరేది ఎంత బాగుందో చూడండి. హరిదాస్ గారు వస్తే మనం బియ్యం వేయడం, ఆయన కొన్ని పైసలు ఇవ్వడము ఏదో చేస్తాం కదా, అట్లా సంక్రాంతికి సందడి. ఇది శిల్పారామంలో చాలా బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళి చూస్తారని. ఇది ఇక్కడ చూడండి పాతకాలంలో సంత, చిన్న చిన్న దీపాలు. మనకు అప్పుడు ఏమీ ఇది ఉండదు కదా, వాళ్ళకి కరెంట్ లేదు ఏం లేదు కాబట్టి చిన్న చిన్న దీపాల్లోనే కూరగాయలు అమ్ముకోవడం, ఆలుగడ్డలు ఇవన్నీ ఆర్టిఫిషియలే కానీ చాలా బాగున్నాయి. చూడండి, చిన్న చిన్న దీపాలు పెట్టుకొని కూర్చోవడం, ఎల్లిగడ్డలు ఆలుగడ్డ అన్నీ అమ్మడం. ఈ మనుషులు నిజంగా రియల్గానే ఉన్నట్టే ఉంది. అది చిన్న దీపాల్లో కరెంట్ లేకుండా వాళ్ళ కష్టాలు చూడండి ఎట్లా పడుతున్నారో. అట్లా పాతకాలంలో ఇట్లా ఉండేది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చిలక జోషం చెప్పించుకుంటున్నాడు బాబు. అట్లనే ఇంకా పాతకాలంలో ఇట్లా ఏదైనా పండగలు వచ్చినప్పుడు చిలక జోషాలని అవని ఇవని సంతకి వెళ్ళినప్పుడు చెప్పించుకోవడం. ఇక్కడ అవసరాయన పండగ వచ్చిందంటే ఇంకా సందడిగా ఉంటుంది కదా, అట్లానే ఈ పండగకి సంక్రాంతికి అవసరమైన బంగారం తయారు చేస్తా. ఏగో చూడండి, అవసరమైన బంగారం కొత్త వస్తువులు తయారు చేయించుకుంటా. అత్తాకోడళ్ళు బియ్యం కుమ్మడం, అరిసెలని బూర్లు గారెలు వేస్తారు కదా, ఇక అవన్నిటికి ఎట్లా చూపిస్తున్నారు. వాళ్ళకి మిక్సీలు ఏమి లేవు కాబట్టి చక్కగా అట్లా కొమ్ముకొని ఇక్కడ అమ్మవారిని ప్రభలని ఇవన్నీ రంగులు వేసి సంక్రాంతికి రెడీ చేస్తున్నట్టు కళాకారులు ఇవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈ చూస్తానికి కూడా చాలా టైం ఉండాలి. చాలా బాగుంది. కళాకారులు అంటే ఎలా ఉండేవాళ్ళు పాతకాలంలో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. పాత బొమ్మలకు రంగులు వేసి రాజస్థానీ బొమ్మ ఆట ఆడిస్తున్నారు. పెద్ద డాన్స్ చేస్తున్నారు. ఆ బొమ్మను చూడండి ఎంత బాగుందో. చక్కగా కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి.